నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎల్లో కల్లోలం అని మెయిన్ హెడ్డింగ్తో సీట్లు రాక పలు చోట్ల తెలుగు తమ్ముళ్ళు రెబెల్గా మారుతున్న విషయాలపై కథనం ఇచ్చారు. శవాలపై పేలాలు పేరుతో రాజకీయ లబ్ధి కోసం చావును వదలని రాజ గురువిందం అంటూ ఈనాడు పత్రిక రాస్తున్న చెత్త వార్తలపై విశ్లేషణ ఇచ్చారు. పార్టీ లేదా పుష్ప అనే కథనంతో ఏపీలో వలస నేతలనే బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించడంపై ఒరిజినల్ బీజేపీ నేతలు పడుతున్న బాధపై కథనాన్ని ఇచ్చారు. కులబంధంతోనే చంద్రబాబుకు జయప్రకాష్ నారాయణ భజన చేస్తున్నారని, మేధావి ముసుగులో కుటిలత్వం ప్రదర్శిస్తున్నారని ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. సాక్షి తెలంగాణ కాంగ్రెస్లో కంగాళి అనే టైటిల్తో తెలంగాణలో అధికారం దక్కాక జరుగుతున్న తొలి ఎన్నికల్లోనే గందరగోళం ఏర్పడిన పరిస్థితిపై అభ్యర్థుల ఎంపిక తీరుతెన్నులపై స్టోరీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్పై కబ్జా కేసు వచ్చింది. అయితే ఆయన దాన్ని ఖండిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఏపీ కేటాయించిన 1000 కృష్ణా జలాలపై కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీ కేటాయించిన 800 జలాలపై తెలంగాణ తమకే 781 టీఎంసీలు రావాలని చెబుతున్న వాదనపై కథనాన్నిచ్చారు. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 రిమాండ్ విధించారు. నాంపల్లి కోర్టు అసత్యాలు ప్రసారం చేస్తే కేసులు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ 4 ఏళ్లుగా మోత వెళ్ళిపోతూ వాత అంటూ మరొక ఈనాడు చెత్తవార్తని పన్నులకు సంబంధించి కథనాన్ని ఇచ్చింది. అనూహ్యంగా 3 బీజేపీ టికెట్లు అంటూ వార్తనిచ్చారు. అనుమానాస్పదంగా సంజయ్ ఆక్వా బస్సు అంటూ కూడా కథనాన్ని ఇచ్చారు. ఈనాడు తెలంగాణలో ట్యాపింగ్ వెనక ప్రముఖులంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది ఈనాడు. వరంగల్కు ఆరూరి రమేష్, అలాగే ఖమ్మంకు వినోదరావును ఎంపిక చేస్తూ బీజేపీ ప్రకటన చేసింది. నమస్తే తెలంగాణ, వెలుగు, వార్త ఈ పత్రికల్లో బక్క రైతులను బలిపెడతారా అంటూ రైతుల ఆత్మహత్యలపై కథనాన్ని, బ్యానర్ కథనాన్ని 100 రోజుల్లో 180 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటూ నమస్తే తెలంగాణ పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు పెడతామని కేటీఆర్ హెచ్చరించారు. కబళిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ అంటూ మరో వార్త ఇచ్చారు. ఈ పత్రికల్లో కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలంటూ కూడా వార్త పత్రిక ఇచ్చింది. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై ఒత్తిడి తెస్తానని జగన్ చెప్తున్న విషయాలపై కథనాన్ని ఇచ్చారు ఈ వార్త ఏపీఎస్లో. ఇక ఆంధ్రప్రభ ఏపీఎస్లో పరిష్కరిద్దాం, ప్రచారం చేద్దాం, పెండింగ్ సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఫోకస్ అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. సిబిఐ దాడుల వేళ డ్రగ్స్ ఫైల్స్ మాయమవుతున్నాయంటూ వార్తనిచ్చారు. బళ్ళారిలో వారానికోసారి నీళ్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రభ తెలంగాణలో టాస్క్ 14 గెలిచి తీరాల్సిందే, కమలం 10 అంటూ డబుల్ డిజిట్ ఖాయం అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఆంగ్ల పత్రికల్లో కేజ్రీవాల్ అరెస్టు నిరసనగా 31న ఇండియా కూటమికి మెగా ర్యాలీని హిందూలో బ్యానర్గా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలపై డక్కన్ క్రానికల్లో కథనాన్ని ఇచ్చారు. ఏపీ కూటమిలో టికెట్ల కేటాయింపు గొడవ జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోందని డక్కన్ క్రానికల్ స్టోరీ ఇచ్చింది. ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు, నోట్ ద్వారా ఆదేశాలను అనే వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ఇచ్చింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల కోసం ఒక్కో అభ్యర్థి 100 నుంచి 150 కోట్లు ఖర్చు చేయబోతున్నారంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాన్ని ఇచ్చింది.